Online students, is my voice is clear? Please respond in chat box. Is my voice is clear? Yes. Assignment 3 ఎంతమంది చేసుకొచ్చారు? 1 2 3 4 5 6 7. రిమైనింగ్ వాళ్ళు అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ అన్నా చూసారా? ఎక్సెల్ది సేమ్ ఏదైతే మనం రీక్రియేట్ చేసామో టేబుల్, జస్ట్ కొన్ని ఆపరేషన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. అదేవిధంగా కొన్ని కమెంట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. మనం రేపు డిస్కస్ చేద్దాము. ఏదైతే మీకు అసైన్మెంట్ 3 ఇచ్చానో అసైన్మెంట్ 4 వచ్చేసరికి మీకు సేమ్ అసైన్మెంట్ ఉంటుంది, బట్ మీరు గూగుల్ షీట్లో చేస్తారు. ఇవాళ వచ్చి ఎక్సెల్ షీట్లో చేశారు కదా, రేపు వచ్చేసరికి ఇవాళ గూగుల్ షీట్ క్లాస్ అయిపోతుంది. సేమ్ అసైన్మెంట్ గూగుల్ షీట్లో చేస్తారు అంతే. ఫస్ట్ వచ్చేసరికి ఇవాళ వచ్చేసరికి కొన్ని ఏదైతే ఎక్సెల్ ఉందో ఎక్సెల్లో కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ఎక్సెల్ షీట్ ద్వారానే చెప్తాను అవి. ఒక్కసారి ఎవరైతే ల్యాప్టాప్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో నాతో పాటు ప్యారలల్గా చేస్తారండి. డౌట్స్ ఉన్న వాళ్ళు అప్పుడే హ్యాండ్ రైస్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా హ్యాండ్ రైస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు క్లియర్ చేసిన వెంటనే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను నేను. ఫస్ట్ ఈ 5 కమెంట్స్ మిస్ అయినాయి. ఫార్మాట్ పెయింటర్ ఒకటి, వ్రాప్ టెక్స్ట్ ఒకటి, ఆటోఫిల్ ఫార్ములాస్ ఒకటి, దెన్ రో హైట్ అండ్ కాలం విడ్త్ ఎలా మార్చాలి, దెన్ ప్రొటెక్టింగ్ అండ్ అన్ప్రొటెక్టింగ్ ద డాక్యుమెంట్ అంటే ఏంటిది, ఒకే షీట్లో మల్టిపుల్ షీట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, దెన్ ఒక సెల్కి పర్టికులర్ సెల్స్కి మనం కమెంట్స్ ఎలా ఇవ్వచ్చు. ఇలా ఈ ఒక ఆల్మోస్ట్ 7 కమెంట్స్ ఉన్నాయి. ఈ 7 కమెంట్స్ నేర్చుకున్న తర్వాత గూగుల్ షీట్లోకి వెళ్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఏదన్నా నిన్న డౌట్స్ ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయొచ్చు. ఏదన్నా డౌట్స్, సార్ ఈ కమాండ్ మీరు డిస్కస్ చేశారు నాకు అర్థం కాలేదు, లేదంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది, ఎవరికైనా ఆ డౌట్స్ ఉన్నాయా, లేదంటే ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరైనా కాలంని అంటే కాలం విడ్త్ పెంచడమా? ఇక్కడ మనకి స్ప్లిట్ అవసరం లేదు, స్ప్లిట్ సెల్స్ అవసరం లేదు. మనం ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి మెర్జ్ అన్మెర్జ్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ డౌట్ అర్థం కాలేదు, గట్టిగా చెప్తారా? ఫస్ట్ వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు సపోజ్ ఒక సెల్లో వచ్చేసరికి మీరు కంటెంట్ ఏదైతే ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ సెల్ సైజ్ వచ్చేసరికి ఈ సైజ్ మీకు డిస్ప్లే అవుతుంది. వాట్ ఈస్ ద డేటా అని టైప్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమైతుంది? ఓవర్ఫ్లో అవుతుందా? ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ సెల్ కంటెంట్ అంతా కనిపిస్తుందా మీకు? ఫస్ట్ సెల్లో ఉన్న కంటెంట్ ఏమీ కనపడట్లేదు మీకు. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలంటే, ఈ సెల్ మీద సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్రాప్ టెక్స్ట్ అనేది వస్తుంది. ఏమైంది? కంటెంట్ అంటే వర్టికల్ గా లైన్స్ అనేది ఫామ్ అయ్యి కంటెంట్ అనేది రీఅరేంజ్ అయింది కిందకి. మీరు ఎంత కంటెంట్ టైప్ చేసినా కూడా ఇక్కడ రీఅరేంజ్ అయిపోతుంది వర్టికల్ కాలమ్స్ లో. మీరు అప్పుడు ఆడ్ గా కనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలి? కాలం సైజ్ పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకోవచ్చు. మీకు ఇంకా తెలిసిందే కంటెంట్ ని ఎలా అరేంజ్ చేయాలనేది. మిడిల్ లెఫ్టా రైటా టాపా బాటమ్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈ విధంగా వ్రాప్ టెక్స్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. దెన్ రో హైట్ కాలం విడ్త్ ఎలా పెంచాలి? ఫస్ట్ సపోజ్ నేను ఏ నుంచి ఎఫ్ వరకు కాలమ్స్ యొక్క విడ్త్ అనేది పెంచాలి. ఫస్ట్ నేను ఏ మీద క్లిక్ చేస్తే నాకు ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది. దెన్ ఎఫ్ వరకు షిఫ్ట్ పట్టుకొని ఎఫ్ దగ్గర క్లిక్ చేస్తాను, మొత్తం కాలమ్స్ అనేది సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు కాలం విడ్త్ అని కనిపిస్తుందా? కాలం విడ్త్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంత వాల్యూ అయినా పెట్టుకోవచ్చు, బేస్డ్ ఆన్ ది మనకి విజువల్ రిప్రజెంటేషన్ క్లియర్ గా ఉండే విధంగా మీరు ఎంతైనా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. డిఫాల్ట్ గా ఒక ర్యాండమ్ గా ఒక 2-3 వాల్యూస్ పెట్టి ట్రై చేశారంటే మీకు ఎంత సైజ్ పెడితే
చూడడానికి నీట్గా ఉంటుందో అంత సైజ్ పెట్టుకోవచ్చు. మీకు ఇచ్చిన అసైన్మెంట్లో నేను డిఫైన్ చేశాను 15 అని చెప్పి. సపోజ్ 15 అని టైప్ చేశాను అనుకోండి, కాలం విడ్త్ పెరిగిందా? దెన్ సేమ్ ఫార్ములా అప్లై టు రోస్ ఆల్సో. రోస్ కూడా అంతే, నాకు ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ వరకు డిఫాల్ట్గా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వరకు కావాలి, సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు రో హైట్ ఉంటుంది, కాలం అయితే విత్ ఉంటుంది, రో అయితే హైట్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ నేను సపోజ్ ఒక 20 ఇచ్చాను అనుకోండి, 20. ఓకేనా? ఈ విధంగా మనం రో హైట్, కాలం హైట్ సైజెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు పర్టికులర్ సెల్స్ కైనా, పర్టికులర్ కాలమ్, పర్టికులర్ రోస్ కైనా ఇవ్వచ్చు, లేదంటే స్పెసిఫైడ్ రేంజ్ కూడా ఇవ్వచ్చు. మీకు దేనికైనా కస్టమైజ్డ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా? దెన్ ప్రొటెక్టెడ్ సెల్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, రైట్ సైడ్ హోమ్ ట్యాబ్ లోనే కనిపిస్తుంది. హోమ్ ట్యాబ్ లో వచ్చేసరికి జస్ట్ గివ్ మీ సెకండ్. ఫార్మాట్ పెయింటర్ ఉంది, దెన్ ఓన్లీ వ్రాప్ టెక్స్ట్ ప్లస్ రో హైట్ అండ్ కాలం విడ్త్ అయింది. రిమైనింగ్ 1 by 1 డిస్కస్ చేద్దాము. సపోజ్ ఆటోఫిల్ ఉంది కదా, ఆటోఫిల్ డిస్కస్ చేసి లాస్ట్ ప్రొటెక్టెడ్ డిస్కస్ చేద్దాము. ఆటోఫిల్ ఏంటంటే, నిన్న ఫార్ములాస్ ఇచ్చాం మనం, ప్రతి ఒక్క కాలంకి ఫార్ములాస్ ఇచ్చాం. అట్లా ఎవ్రీ కాలంకి చేస్తూ వెళ్ళాలా, లేదంటే ఒకదానికి ఫార్ములా ఇచ్చేసి మనం డ్రాగ్ చేస్తే సేమ్ ఫార్ములా అప్లికేబుల్ అవుతుందా అనేది ఆప్షన్ ఇక్కడ చెక్ చేద్దాం. ర్యాండమ్ గా నేను కొంత డేటా ఇస్తాను చూడండి, 34. జస్ట్ శాంపుల్ డేటా ఇస్తున్నాను, ఒక 3 కాలమ్స్కి ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా శాంపుల్ డేటా ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ సమ్ అనే ఫార్ములా అప్లై చేస్తాం. సమ్ ఇక్కడ సిగ్మా దగ్గర డ్రాప్ డౌన్ లో ఉంటుంది. సమ్ తీసుకున్నాను, ఏదైనా కావచ్చు, సమ్ అన్నా కావచ్చు, యావరేజ్ అయినా కావచ్చు, మాక్సిమం మినిమం, ఏ ఫార్ములా తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్. సమ్ చేశాను. ఇప్పుడు ఇదే ఫార్ములా నేను అన్ని కాలమ్స్కి అప్లై చేయాలి. అన్ని కాలమ్స్కి అప్లై చేయాలి అంటే జస్ట్ ఇక్కడ కార్నర్లో కర్సర్ పెట్టారంటే మీకు ప్లస్ సింబల్ అపియర్ అవుతుందా? జస్ట్ బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో జస్ట్ కర్సర్ ప్లేస్ చేశారే అంటే ప్లస్ సింబల్ అనేది అపియర్ అవుతుంది. అప్పుడు జస్ట్ డ్రాగ్ చేసేసేయండి. సమ్ చెక్ చేయండి కరెక్ట్గా ఉందా లేదా. 12 + 23 35, 35 + 45 80. క్లియర్? ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. సేమ్ సిమిలర్ లాజిక్ అప్లై టు కాలం కూడా. సపోజ్ కాలం వైజ్ సమ్ పెర్ఫామ్ చేస్తున్నాను అనుకోండి, సమ్ ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఈ విధంగా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది? ఎవరికైనా డౌట్స్ ఉందా? ఎవరికైనా డౌట్స్ ఉందా ఇక్కడ? ఎలా డ్రాగ్ చేయాలి, ఫార్ములా ఎలా ఇవ్వాలి, ఏమన్నా డౌట్ ఉందా ఇంకా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా? నెక్స్ట్
ఎస్ ఫైన్. కమెంట్స్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు సపోజ్ నాకు ఈ పర్టికులర్ సెల్ ఏదైతే 125 సెల్ ఉందో ఆ సెల్ కి నేను ఏదైనా కమెంట్ ఇవ్వాలి. జస్ట్ సెల్ పైన క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇన్సర్ట్ కమెంట్ ఉంటుంది. ఇన్సర్ట్ కమెంట్, ఇక్కడ ఇన్సర్ట్ కమెంట్ లో మీరు ఏదన్నా టైప్ చేయొచ్చు. చెక్ దిస్ డేటా. సపోజ్ మీరు ఏదన్నా ఫైల్ డ్రాఫ్ట్ చేశారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు, రెస్పెక్టివ్ సెల్ కి మీరు కమెంట్స్ ఇచ్చారు అనుకోండి, ఎవరైతే రివ్యూవర్ ఉంటారో నెక్స్ట్ లెవెల్ రివ్యూ చేసినప్పుడు ఆ కమెంట్స్ చెక్ చేసి వాళ్ళు ఆ డేటాబేస్ కరెక్ట్ గా చెక్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తారు కమెంట్ ని. ఇప్పుడు కమెంట్ ఇచ్చారు, కమెంట్ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది, జస్ట్ కర్సర్ మూవ్ చేశారు అనుకోండి హైలైట్ అవుతుంది. సేమ్ అదే పద్ధతిలో సెల్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కమెంట్. ఈ విధంగా కమెంట్స్ ఇవ్వచ్చు, డిలీట్ చేయొచ్చు. దెన్ ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ ఒకటి, దెన్ ప్రొటెక్టింగ్ అన్ప్రొటెక్టింగ్ ద డాక్యుమెంట్, క్రియేటింగ్ మల్టిపుల్ షీట్స్ ఇన్ ద సింగిల్ షీట్. క్రియేటింగ్ మల్టిపుల్ షీట్స్ ఇన్ ద సింగిల్ షీట్ అంటే మీరు బాటమ్ లో చూసారనుకోండి, కర్సర్ మూవ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ షీట్ 1 ఉంది, ఇక్కడ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పైన క్లిక్ చేస్తే షీట్ 2 క్రియేట్ అవుతుంది. దెన్ అదే విధంగా మల్టిపుల్ షీట్స్ ప్లస్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షీట్ 1 షీట్ 2 కి నేమ్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చిన టెక్స్ట్ పైన హైలైట్ అవుతుంది, అప్పుడు మీరు ర్యాండమ్ గా నేమ్ ఇవ్వచ్చు. ఈ విధంగా షీట్ నేమ్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు సింగిల్ షీట్ లో. ఈ విధంగా నేమ్స్ మార్చుకోవచ్చు, జస్ట్ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ ఇస్తే చాలు. ఈ విధంగా మల్టిపుల్ షీట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ సెల్ కి నేను కలర్ కోడింగ్ ఇస్తున్నాను, కలర్ కోడింగ్ ఇచ్చాను, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ షేడ్ అనేది ఇచ్చాను. సపోజ్ నాకు ఏదైతే ఈ 45 సెల్ ఉందో సిమిలర్ కమాండ్స్ అప్లై చేయాలి. ఒకటి సెల్ షేడ్ అప్లై చేయాలి, ఇంకోటి మనం సెల్ షేడ్ ఒకటి ఇచ్చాం, టెక్స్ట్ కలర్ ఒకటి ఇచ్చినాం. ఈ రెండు ఫీచర్స్ సేమ్ ఫీచర్స్ ఇంకొక సెల్ కి అప్లికబుల్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏదైతే సెల్ ఫీచర్స్ మనకు కావాలో దాని మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేశానంటే ఇక్కడ వస్తుంది ఫార్మాట్ పెయింటర్. దీని మీద జస్ట్ క్లిక్ చేశాను అనుకో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే దాని ఫీచర్స్ కాపీ అయినా కానీ డేటా కాపీ అవ్వదు, ఓన్లీ ఫీచర్స్ మాత్రమే కాపీ అవుతాయి. క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటని? ఎనీవన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్? ల్యాప్టాప్స్ లో చేసే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా అడగండి, మీకు అప్పుడే క్లియర్ అయిపోతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. దెన్ ఇంకొక కమాండ్ ఉంది లాస్ట్, ప్రొటెక్టెడ్ అన్ప్రొటెక్టెడ్. ఫిల్టర్ ఓకే. వ్యూలో చూడండి, ఆఫ్లైన్ స్టూడెంట్స్ వ్యూలోకి వెళ్ళండి ఒకసారి. వ్యూలోకి వెళ్ళి జస్ట్ ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ఫ్రీజ్ ప్యాన్స్ ఒక్కసారి చెక్ చేయండి. ఫ్రీజ్ ప్యాన్స్ అనే డౌట్ చాలా మంది అడిగారు మళ్ళీ వచ్చి, ఒక్కసారి ఫ్రీజ్ ప్యాన్స్ అంటే వర్క్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేయండి. ఫ్రీజ్ ప్యాన్స్ సపోజ్ మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి జస్ట్ మీరు సపోజ్ నాకు ఇక్కడ 23 పైన కావాలి, 23కి లెఫ్ట్
లెఫ్ట్ కాలము టాప్ రో వచ్చి ఫ్రీజ్ అవ్వాలి. 23 పైన క్లిక్ చేశాను. సపోజ్ ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్ ఉంది కదా, ఫ్రీజ్ ప్యాన్స్ వెళ్ళాను, ఫ్రీజ్ అక్కడ వరకు ఫ్రీజ్ అవుతుంది. స్క్రోల్ చేస్తుంటే పైన డేటా అట్లే ఉంటుంది, పైన డేటా అట్లే ఉంటుంది. నేను రైట్కి మూవ్ చేసినప్పుడు ఆ కాలం అనేది మూవ్ అవ్వదు. ఫ్రీజ్ చేసిన వరకు టాప్ పోర్షన్, లెఫ్ట్ పోర్షన్ ఏదైతే వర్టికల్ పోర్షన్ ఉందో రెండు ఫ్రీజ్ అయిపోతుంది. సేమ్ అన్ఫ్రీజ్ చేయాలంటే జస్ట్ అక్కడ సేమ్ అదే విధంగా ఫ్రీజ్ ప్యాన్స్ లోకి వెళ్ళి అన్ఫ్రీజ్ కొట్టేశారంటే అన్ఫ్రీజ్ అయిపోతాయి రోస్. ఇప్పుడు కంప్లీట్ షీట్ మూవ్, కంప్లీట్ రోస్ అన్ని కాలమ్స్ అన్ని మూవ్ అవుతాయి. ఓకే, రివ్యూలోకి వెళ్ళండి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో రివ్యూ అనే ఆప్షన్కి వెళ్ళండి. రివ్యూలో ఇక్కడ మీకు ప్రొటెక్ట్ షీట్ అని ఉంది. సపోజ్ మీరు ఈ షీట్ ఎవరికైనా షేర్ చేశారు, షేర్ చేసిన తర్వాత ఈ డేటా ఏమి ఎడిట్ చేయకుండా కొంత డేటా మాత్రం ఎడిట్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ రివ్యూలో వచ్చేసరికి ప్రొటెక్ట్ షీట్ అని ఉంది. ఈ ప్రొటెక్ట్ షీట్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఇవి ఏ ఆప్షన్స్ మాత్రం మీరు అతనికి యాక్సెస్ ఇవ్వాలనుకున్నారో ఆ ఆప్షన్స్ మాత్రము అన్హైడ్ చేసి రిమైనింగ్ ఆప్షన్స్ అనేది లాక్ చేయాలి. సపోజ్ నేను అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ టు ప్రొటెక్ట్ షీట్ అని ఉంది. సపోజ్ 1 2 3 ఇచ్చాను పాస్వర్డ్. నేను 1 2 3 1 2 3 ఇచ్చి ఓకే కొట్టాను. ఓకే, మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ 1 2 3. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి. పడదు, ఎందుకంటే మీరు అన్ని సెల్స్ ని లాక్ చేశారు. ఈ షీట్ కంప్లీట్ ఎవరికి ఇచ్చినా కూడా డేటా మ్యానిపులేట్ చేయలేరు. కొంత డేటా మాత్రం మీకు మ్యానిపులేట్ చేయాలి అని అన్నప్పుడు ఏదైతే మనం ఇక్కడ టిక్ మార్క్స్ ఇచ్చినామో ఏవైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాటికి టిక్ ఇవ్వకండి. టిక్ ఇవ్వకుంటే జస్ట్ బ్లాంక్ వదిలేశారు అనుకోండి, ఆ సెల్స్ మాత్రం ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా సేమ్ పద్ధతి. పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3. అన్ప్రొటెక్ట్ ఇప్పుడు టైప్ అవుతుందా? జస్ట్ మళ్ళీ అన్ప్రొటెక్ట్ షీట్ లోకి వెళ్ళి పాస్వర్డ్ టైప్ చేసేసారు అనుకోండి, మళ్ళీ షీట్ రెగ్యులర్ గా మీరు మొత్తం టెక్స్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంటర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏ ఆపరేషన్స్ అయినా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షీట్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ అన్ని కమెంట్స్ నేను కవర్ చేశాను. మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, లేదంటే మనం నెక్స్ట్ చార్ట్స్ నేర్చుకుందాం. చార్ట్స్ ఎలా ఉన్న డేటాతో చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇదర్ బార్ గ్రాఫ్ కానీ లైన్ గ్రాఫ్ కానీ దెన్ పై చార్ట్ కానీ. మోస్ట్లీ ఈ మూడు మాత్రం మీకు రెగ్యులర్ యూసేజ్ ఉంటాయి, బార్ గ్రాఫ్, లైన్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్. ఈ మూడు ఎలా క్రియేట్ చేయాలో నేను ఫస్ట్ ఒకటి బార్ గ్రాఫ్ చూపించానంటే రిమైనింగ్ రెండు మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం చార్ట్స్ డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చార్ట్స్ డిస్కస్ చేద్దామా? ఏవి కమెంట్స్ ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీనా? ఓకే, వ్రాప్ టెక్స్ట్ అంటే కంటెంట్ ఏదైతే సెల్లో ఓవర్ఫ్లో అయిందో, ఓవర్ఫ్లో అయిన కంటెంట్ని
మనం ఆ సెల్లో పర్టికులర్ సెల్లో మనకి కనిపించే విధంగా ఉండాలి అంటే జస్ట్ ఆ సెల్ మీద క్లిక్ చేసి వ్రాప్ టెక్స్ట్ ఉంటుంది హోమ్లో, వ్రాప్ టెక్స్ట్. ఇక్కడ మనకి సెల్ సైజ్ ఏదైతే సెల్ సైజ్ పెద్దది ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. ఇప్పుడు డేటా టైప్ చేశాను, వ్రాప్ టెక్స్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వ్రాప్ టెక్స్ట్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, అలైన్మెంట్ ఉంది కదా, అలైన్మెంట్లో ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు అప్పుడు కనపడకపోతే జస్ట్ ఇక్కడ లైన్ కొంచెం డ్రాగ్ చేసుకోండి, డ్రాగ్ చేసుకోండి. వచ్చిందా? జస్ట్ కంటెంట్ మీరు ఏదైనా టైప్ చేసి వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అదే రోల్లో కూడా మీరు కాలం ఉంది కదా, కాలంకి పైన మీకు 2 లెటర్స్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి కదా, ఆ పైన మీకు ఒక లైన్ ఉంటుంది కదా ఆ మధ్యలో, జస్ట్ అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఎఫ్జి అనుకోండి, ఎఫ్జికి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీరు కర్సర్ ప్లే చేశారంటే ఈ విధంగా ప్లస్ వస్తుంది, అప్పుడు పట్టుకొని డ్రాగ్ చేసేసేయండి రైట్కి కానీ లెఫ్ట్కి కానీ. ఒకసారి ట్రై చేయండి. టెక్స్ట్ కాలమ్స్ కమెంట్స్ మీ డౌట్ అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మీకు టెక్స్ట్ అంతా కనపడాలంటే జస్ట్ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, కమాండ్ అంతే, సింపుల్. లాస్ట్ ఫాలో అవుతున్నారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఓకే, ఇప్పుడు జస్ట్ శాంపుల్ డేటా ఒకటి ఎంటర్ చేస్తాను. శాంపుల్ డేటా ఎంటర్ చేసి లైన్ గ్రాఫ్ అనేది క్రియేట్ లైన్ ఆర్ బార్ ఆర్ చార్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి సపోజ్ స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, స్కూల్స్ ఒక 4 స్కూల్స్ ఉన్నాయి. ఏ స్కూల్, ఏ స్కూల్, బి స్కూల్, సి స్కూల్, డి, ఒక 4 స్కూల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేల్స్ అనుకోండి, మేల్స్. ప్రతి స్కూల్లో మేల్స్ ఎంతమంది ఉన్నారో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో టైప్ చేస్తున్నాను. మేల్స్ వచ్చేసరికి స్కూల్ ఏలో వచ్చేసరికి ఒక 123 ఉన్నారు, 123. దెన్ స్కూల్ బిలో వచ్చేసరికి ఒక 200 ఉన్నారు. నెక్స్ట్ స్కూల్ సిలో వచ్చేసరికి ఒక 145 స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్ డిలో వచ్చేసరికి ఒక 150 స్టూడెంట్స్ ఉన్నారు. దెన్ ఫీమేల్ స్ట్రెంత్ ఎంటర్ చేస్తాం, ఫీమేల్స్. ఫీమేల్స్ ఫస్ట్ వచ్చి 200 అనుకోండి, నెక్స్ట్ 145, దెన్ 125, దెన్ 100. లెట్స్ అజ్యూమ్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక 4 స్కూల్స్ ఉన్నాయి, ఈచ్ స్కూల్లో మేల్స్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు జస్ట్ డేటా ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత దీన్ని చార్ట్ ఫార్మాట్లో ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి రికమెండెడ్ చార్ట్స్లోకి వెళ్ళండి, రికమెండెడ్ చార్ట్స్, ఆల్ చార్ట్స్.
ఆల్ చార్ట్స్. ఆల్ చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైతే బార్ గ్రాఫ్ ఉందో కాలమ్స్లో సెలెక్ట్ అయి ఉంటుంది. క్లస్టర్ కాలం ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డేటా క్రియేట్ అయిందా మీకు? గ్రాఫ్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ డేటా సెలెక్ట్ చేసుకోవడం, మనకు కావాల్సిన గ్రాఫ్ అక్కడ ఉన్న టెంప్లెట్స్లో సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రాఫ్ని ఎలా చేంజెస్ చేయాలి, ఇదర్ కలర్స్ కానివ్వండి, లేదంటే హారిజాంటల్ యాక్సెస్ టైటిల్, వర్టికల్ యాక్సెస్ టైటిల్, అదేవిధంగా డేటా లేబుల్స్ అంటే ఏంటిది, క్లియర్గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇలా గ్రాఫ్ క్రియేట్ అయిన తర్వాత కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ జస్ట్ మీరు గ్రాఫ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి రైట్ సైడ్లో. అబ్జర్వ్ చేస్తున్నారా? రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా చార్ట్ కమెంట్స్ అనేది వస్తాయి. చార్ట్ కమెంట్స్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో 1 by 1 నేను క్లిక్ చేసి ఎలా వేరీ అవుతూ ఎలా వర్క్ అవుతున్నాయో చూపిస్తాను. మీరు కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది ఏది దేనికి అప్లికబుల్ అని చెప్పి. ఫస్ట్ వచ్చేసరికి యాక్సెస్. అబ్జర్వ్ చేశారా? యాక్సెస్ని నేను తీసేస్తే మనకి హారిజంటల్ అండ్ వర్టికల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, స్కూల్ నేమ్స్ కానివ్వండి, వర్టికల్లో వచ్చేసరికి స్ట్రెంగ్త్, రెండు మనకి హైడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను క్లిక్ చేశానంటే రెండు అపేర్ అవుతాయి. దెన్ యాక్సెస్ టైటిల్ అంటే హారిజాంటల్ యాక్సెస్ ఏంటి, వర్టికల్ యాక్సెస్ ఏంటి. ఇక్కడ మీకు జస్ట్ టెక్స్ట్ బాక్సెస్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనకి హారిజాంటల్లో వచ్చేసరికి స్కూల్స్ కదా ఉంటాయి, స్కూల్స్. స్కూల్స్ జస్ట్ రెస్పాన్స్ స్లోగా ఉంది కొంచెము టైపింగ్. ఓకే, మళ్ళీ రీటైప్ చేస్తాను చూడండి. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న మళ్ళీ అన్హైడ్ చేశారంటే డిఫాల్ట్గా అది మళ్ళీ ఫస్ట్ నుంచి టైటిల్స్ టైప్ చేయాల్సిందే. స్కూల్స్. ఓకే, ఫైన్. అదే విధంగా వర్టికల్ కూడా ఎడిట్ చేయొచ్చు. వర్టికల్ డేటా ఏంటిది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓకే, స్టూడెంట్స్ అనుకోండి వర్టికల్. ఈ విధంగా చార్ట్ కి మనకి ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి టైటిల్స్ అనేది ఇవ్వచ్చు. దెన్ నెక్స్ట్ డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ చూడండి. డేటా లేబుల్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఏదైతే డ్రాప్ డౌన్ ఉందో డ్రాప్ డౌన్ లో చూస్తే ఇక్కడ సెంటర్ ఉంది. దెన్ సెంటర్ అంటే మనకి ఏదైతే బార్స్ ఉన్నాయో బార్స్ లో ఉంటుంది. దెన్ ఇన్సైడ్, అవుట్ సైడ్. దెన్ అదే విధంగా చూడండి, నేను ఇక్కడ మారుస్తూ ఉంటే అక్కడ టెక్స్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అలైన్ అవుతూ ఉంటుంది. మీకు కావాల్సిన ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను అవుట్ సైడ్ కొడతా, అవుట్ సైడ్. ఈ విధంగా డేటా అనేది డిస్ప్లే అవుతుంది. డేటా లేబుల్స్. దెన్ డేటా టేబుల్. సపోజ్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఏదైతే పైన గ్రాఫ్లో ఉన్న డేటా మీకు టేబులర్ ఫార్మాట్లో ఇక్కడ అపియర్ అవుతుంది, టేబులర్ ఫార్మాట్లో. మళ్ళీ దాన్ని తీసేయాలంటే జస్ట్ టిక్ మార్క్ తీసేయడం అంతే. దెన్
ఇక్కడ ఎర్రర్ బార్స్ అంటే జస్ట్ అక్కడ నుంచి మీకు ఒక లైన్ అనేది డిస్ప్లే అయ్యి కంటెంట్ డిస్ప్లే అవుతుంది. దెన్ గ్రిడ్ లైన్స్ అంటే మీకు ఏదైతే గ్రిడ్స్ ఉన్నాయో ఇక్కడ ఆ గ్రిడ్స్ అనేది ఉంచాలా తీసేయాలనేది ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ద్వారా మనము ఇవ్వచ్చు. దెన్ ఇక్కడ లెజెండ్ చూడండి. లెజెండ్ ఎలా అపియర్ అవుతుందో చూడండి. లెజెండ్ అంటే ఏదైతే మనము మేల్స్ ఫీమేల్స్ ఇచ్చినామో వాటి యొక్క కలర్ కోడ్స్ అది. అంటే ఏ కలర్ కోడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే బ్లూ వచ్చేసరికి మేల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఆరెంజ్ వచ్చేసరికి ఫీమేల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ ఇంకొక 4 గ్రాఫ్స్ ఉన్నాయి అనుకోండి, మేల్స్ ఫీమేల్స్ పెట్టాను, ఇంకొక 2-3 కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు డిఫరెంట్ కలర్స్ తో అపియర్ అవుతుంది. ఇక్కడ మనం కలర్స్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ చెప్తాను. ఈ విధంగా లెజెండ్ వచ్చేసరికి టాప్ ఇవ్వచ్చు, బాటమ్ ఇవ్వచ్చు, రైట్ ఇవ్వచ్చు, మిడిల్ ఇవ్వచ్చు. ఇలా మీరు ఎక్కడైనా మార్చుకోవచ్చు. నేను బాటమ్ ఇచ్చాను. ఎవరికైనా ఇక్కడ వరకు డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ కానీ మీరు డేటా తప్పు టైప్ చేశాను అనుకుంటే, ఇక్కడ సపోజ్ ఈ డేటా తప్పు మిస్టేక్ ఎంటర్ అయింది అనుకుంటే జస్ట్ అక్కడ టైప్ చేసేస్తే డిఫాల్ట్ గా ఇక్కడ మారిపోతుంది. డిఫాల్ట్ గా చేంజ్ అవుతుంది. చూడండి చేంజ్ అవుతుందా? డేటా జస్ట్ మారిస్తే చాలు, మళ్ళీ కంట్రోల్ సేవ్ ఏం అవసరం లేదు. జస్ట్ డేటా అక్కడ మార్చిన వెంటనే ఇక్కడ మనకి చార్ట్ లో కూడా మారిపోతుంది. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసాం టేబుల్లో. వాటి కలర్ కోడ్స్ ని ఎలా మార్చాలో చూద్దాం. కలర్ కోడ్స్ ఎలా మార్చాలి అంటే జస్ట్ మీరు గ్రాఫ్ మీద వెళ్ళి డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఫార్మాట్ చార్ట్ ఏరియా అని వస్తుంది. ఫార్మాట్ చార్ట్ ఏరియాకి వెళ్ళి ఇక్కడ ఫిల్ ఉంది, బోర్డర్స్ ఉంది. బోర్డర్స్ అంటే మీకు ఏదైతే బార్స్ డిస్ప్లే అయినాయో ఆ బార్స్ కి మీరు బోర్డర్స్ ఇవ్వచ్చు. ఏ కలర్ లో అయినా అవ్వచ్చు, ఏదర్ బ్లాక్ ఇవ్వచ్చు, లేదంటే గ్రీన్, ఆరెంజ్, మీరు కస్టమైజ్డ్ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే బోర్డర్ థిక్నెస్ కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. బోర్డర్ థిక్నెస్ వచ్చేసరికి ఇక్కడ పీటీ ఫార్మాట్ లో ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ కస్టమైజ్డ్ సంథింగ్ డిస్ప్లే అవుతుంది. హాఫ్ పీటీనో 1 పీటీనో ఉంటుంది. మీరు దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బార్డర్ థిక్నెస్ మీకు ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు. అదే విధంగా కలర్స్, సపోజ్ ఫిల్ ఉంది. ఫిల్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మనకి మేల్స్ కంతా ఇస్తే ఒకే కలర్ ఉంటుంది. మీరు ఒకదానికి ఇచ్చారనుకోండి డిఫాల్ట్ గా మొత్తం మారిపోతుంది, ఎందుకంటే మేల్స్ అంతా ఒకే కలర్ ఉంది కాబట్టి. సపోజ్ నేను మేల్స్ ర్యాండమ్ గా ఒక దగ్గర క్లిక్ చేశాను. అన్నిటికీ సెలెక్ట్ అయిందా? ప్రతి స్కూల్లో ఉన్న మేల్స్ ఏదైతే బార్ గ్రాఫ్ ఉందో దానికి సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాతే ఇక్కడ ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతున్నాయి. సపోజ్ నాకు సాలిడ్ కలర్ కావాలి. సాలిడ్ కలర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కలర్ అని ఉంది కదా, కలర్ నేను బ్లాక్ తీసుకుంటాను. బ్లాక్ చేంజ్ అయిందా? అదే విధంగా ప్యాటర్న్ ఫిల్ కూడా ఇవ్వచ్చు. ప్యాటర్న్ ఫిల్ ఏ ప్యాటర్న్ అన్నా ఇవ్వచ్చు. చేంజ్ అవుతుందా? మీరు ప్యాటర్న్స్ అన్నా ఇవ్వచ్చు, సాలిడ్ కలర్స్ అన్నా ఇవ్వచ్చు. మీకు ఏ కలర్ లో లైన్స్ కావాలి అనేది ఫస్ట్ కలర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కలర్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ప్యాటర్న్ ఫిల్ లో ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. సాలిడ్ లో మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ప్యాటర్న్ ఫిల్ కి వచ్చేసరికి అదే కలర్ తో మీకు ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవుతాయి. మీరు ఏ ప్యాటర్న్ అన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదర్ సాలిడ్ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఫీమేల్స్ ఉన్న బార్స్ కూడా అప్లై చేయొచ్చు. సాలిడ్ ప్యాటర్న్, ఈ విధంగా కలర్స్ ఇవ్వచ్చు. మీకు ఎందుకు నేను ఈ ఆప్షన్ చూపించానంటే, మీరు సీసాట్ పేపర్ రాసేటప్పుడు అదే మీకు ఆన్లైన్లో రాస్తున్నారు అనుకోండి, కలర్స్ ఈజీగా తెలుస్తుంది ఏ కలర్ దేనికి ఏ కలర్ అనేది. మీకు ఆఫ్లైన్ పేపర్లో వచ్చేసరికి కలర్స్ తెలియదు. ఈధర్ మనం సాలిడ్ కలర్, ఎంటీ కలర్ అన్న ఇచ్చుంటాం, నో కలర్ అన్న ఫిల్ అయి ఉంటుంది, లేదంటే ప్యాటర్న్స్ అన్న ఫిల్ చేస్తుంటాం. అప్పుడు మీరు ప్యాటర్న్స్ని బట్టి దేనికి సంబంధించినది అనేది మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు సీసాట్ పేపర్స్ తీసుకున్నారనుకోండి, ఈ బార్స్ అంతా ఈధర్ ప్యాటర్న్ ఫిల్స్ తో ఐడెంటిఫై ఉంటుంది. సాలిడ్స్ ఇచ్చామంటే మనకి కలర్స్ తెలియదు కాబట్టి ఈ విధంగా మనము కలర్స్ ప్యాటర్న్స్ అనేది మార్చొచ్చు. ఇప్పుడు బార్డర్స్ ఎలా మార్చాలి? బార్డర్స్ సపోజ్ ఫీమేల్స్ కి బార్డర్స్ ఇవ్వాలి. ఇక్కడ కలర్ లోకి వెళ్తున్నాను, బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ
విడ్త్ ఉంది కదా, విడ్త్ మార్చుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ అన్న ఉంటుంది, ఇక్కడ పెంచచ్చు, తగ్గించవచ్చు. మీరు ఎంత కావాలో అంత ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు ఆ బార్డర్ థిక్నెస్ అనేది. ఓకేనా. ఇక్కడ మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. జస్ట్ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు బార్డర్స్ లైన్ బేసిస్ లో కూడా ఇవ్వచ్చు. జస్ట్ రన్నింగ్ లైన్ కాకపోయినా కూడా పర్టికులర్ ప్యాటర్న్స్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ ఇక్కడ ఉన్న కమాండ్స్ అంతా మీరు డిఫాల్ట్ గా క్లిక్ చేస్తూ వెళ్ళినారంటే మీకు ఎలా వేరీ అవుతుందో ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? కాలం హెడ్డింగ్స్ కూడా మీరు అక్కడ మార్చారంటే డిఫాల్ట్ గా మనకి గ్రాఫ్ లో మారిపోతుంది. ఇవి మోస్ట్లీ ఈ ఆప్షన్స్ ఏ ఉంటాయి. ఇంకొకటి చార్ట్ టైటిల్ ఉంది కదా, ఇక్కడ చార్ట్ టైటిల్ కూడా జస్ట్ క్లిక్ చేసి మీరు కంటెంట్ ని డిలీట్ చేసి చార్ట్ టైటిల్ కూడా ఇవ్వచ్చు. చార్ట్ టైటిల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్, ఈ విధంగా చార్ట్ టైటిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ మిస్ అయినాము. ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ కి మీరు బోల్డ్ ఇవ్వచ్చు. టెక్స్ట్ ని సైజ్, ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో సైజ్ ని పెంచొచ్చు, తగ్గించవచ్చు, మీ చాయిస్ అది. సపోజ్ ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకో, ఓన్లీ ఫీమేల్స్ డేటా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత హోమ్ లోకి వెళ్తాను. హోమ్ లోకి వెళ్ళి బోల్డ్ ఇవ్వచ్చు. బోల్డ్ ఇచ్చి ఇక్కడ సైజ్ కూడా పెంచుకోవచ్చు. పెరుగుతుందా? అదే విధంగా యాక్సిస్ టైటిల్స్ కి, దెన్ లెజెండ్ కి, దెన్ మీకు చార్ట్ టైటిల్ కి, దేనికైనా కూడా జస్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వెళ్ళి మీకు ఏ స్టైల్ కావాలో ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ అన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలి? మీకు డౌట్స్ ఏం లేకపోతే గూగుల్ షీట్ డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. ఇంకొకటి ఇక్కడ మూవ్ కూడా జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీరు ఇట్లా చార్ట్ని ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్మెంట్ చేయొచ్చు. కంప్లీట్ మూవబుల్ ఉంటుంది గ్రాఫ్ అనేది, మీరు ఎట్లయినా మూవ్ చేసుకోవచ్చు. అదే విధంగా సైజ్ ని డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ కార్నర్ ఉంది కదా, బాటమ్ రైట్ సైడ్ కార్నర్ యూస్ చేసి చార్ట్ సైజ్ ని డిక్రీజ్ చేయొచ్చు. ఈధర్ మీకు వర్టికల్ కావాలన్నా లేదా హార్జెంటల్ ఎక్కువ కావాలన్నా మీ చాయిస్. ఈ విధంగా సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, డేటా టేబుల్. ఓకే, డేటా టేబుల్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ జస్ట్ కర్సర్ క్లిక్ చేసిన వెంటనే గ్రాఫ్ పైన ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే డేటా టేబుల్ ఉందో అనుకో, డేటా టేబుల్ తీసేస్తే ఇక్కడ వెళ్ళిపోయింది. సింపుల్ ఏదైతే మీకు గ్రాఫ్ లో డేటా కనిపిస్తుందో అది ప్రాపర్ గా టేబుల్లో క్రియేట్ అవుతుంది అంతే. ఇక్కడ మీరు స్కూల్ ఏలో చూసుకుంటే మేల్స్ ఫీమేల్స్ డేటా క్రియేట్ అయింది. అదే విధంగా స్కూల్ బిలో చూసుకుంటే 122 145. దెన్ స్కూల్ సి, స్కూల్ డి, ఏదైతే గ్రాఫ్ లో ఉన్న డేటా అదే టేబులర్ ఫార్మాట్ లో మీకు క్రియేట్ అయి ఉంటుంది. మీరు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో చూస్తే మీకు టేబుల్ కూడా కనపడుతూ ఉంటుంది గ్రాఫ్ కింద. కొన్ని ఎగ్జామ్స్ లో మాత్రం టేబుల్ ఇవ్వరు, జస్ట్ గ్రాఫ్ ఉంటుంది, పైన డేటా లేబుల్స్ ఉంటాయి. ఇవంతా డేటా లేబుల్స్ ఇచ్చేసి ఉంటారు. మనకి ఎందుకు డేటా లేబుల్స్ ఇస్తారంటే, సపోజ్ ఎగ్జాక్ట్ గా ఏదైతే మనకి ఇక్కడ కాలం నెంబర్స్ ఉన్నాయో 0, 50, 100, 150, 200, 250, వాటికి పర్ఫెక్ట్ గా మీకు డేటా ఉండింది అనుకోండి, అంటే ఈ మల్టిపుల్స్ లోనే ఉండాలి.
డేటా ఎండ్ వచ్చేసరికి 0 కానీ 50 కానీ 100 150 200 250 ఈ డేటాలో ఉంటే వాళ్ళు డేటా లేబుల్స్ ఇవ్వకపోయినా మీరు లైన్స్ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ లైన్స్ యూజ్ చేసి డేటా ఎంత అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ 150కి 200కి మధ్య గ్రాఫ్ ఎండ్ అయింది అనుకోండి, మీకు ఎంత అనేది స్పెసిఫిక్గా డేటా తెలియదు, కాబట్టి అతను డేటా లేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు మీకు, దానికి డేటా లేబుల్స్ అనేది యూజ్ చేస్తారు. సపోజ్ ఎగ్జాక్ట్గా మనకి వర్టికల్ ఏదైతే ఉందో వాటి ఫార్మాట్స్లో ఉంటే మీకు అవసరం లేదు డేటా లేబుల్స్. ఎప్పుడైతే గ్రాఫ్స్ మిడిల్లో ఎండ్ అవుతాయో మీకు వర్టికల్ యాక్సెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మధ్యలో, అప్పుడు మీకు డేటా లేబుల్స్ అనేది యూజ్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఫైన్, జస్ట్ ఒక 2 minutes టైం ఇస్తాను మీకు. ఎక్సెల్లో ఏ డౌట్ ఉన్నా కూడా అడగచ్చు, లేదంటే విల్ మూవ్ ఆన్ టు గూగుల్ షీట్. మీరు ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ప్యారలల్గా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, లేదంటే మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది. మళ్ళీ క్లాస్ రికార్డెడ్ సెషన్ వింటే కానీ మీకు డౌట్స్ క్లియర్ అవ్వవు. జస్ట్ ఒక 2 minutes అన్ని కమెంట్స్ మీకు అర్థమవుతున్నాయో చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకోండి. వర్క్ ఫాస్ట్గా అవ్వాలంటే మౌస్ ప్రిఫర్ చేయండి. మౌస్ ఈజ్ సజెస్టబుల్, ఫాస్ట్గా అవుతుంది స్పీడ్ అనేది. టచ్ ప్యాడ్ కన్నా కూడా మౌస్ యూజ్ చేస్తే ఫాస్ట్గా చేయగలరు. ఎస్, ఏంది గ్రాఫా? సెలెక్ట్ చేసుకోండి, కంటెంట్ సెలెక్ట్ చేయండి. సేమ్ నేను టైప్ చేసిన డేటా టైప్ చేయాలి మీరు, సేమ్ అదే డేటా టైప్ చేయండి. జస్ట్ కాలం హెడ్డింగ్స్ ఇచ్చేసి స్కూల్స్, ఫస్ట్ కాలం స్కూల్స్ టైప్ చేయండి, సెకండ్ కాలంలో మెయిల్స్, మీకు నచ్చిన నెంబర్స్ ఇవ్వండి, అదే టైప్ చేయాలని లేదు. సెలెక్ట్ చేసుకున్నారు, ఇన్సర్ట్లోకి వెళ్ళండి, రికమెండెడ్ చార్ట్స్, రికమెండెడ్ చార్ట్స్. ఓకేనా, డేటా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ గ్రాఫ్స్ హైలైట్ అవుతాయి. ఇప్పుడు ఆప్షన్స్ ఏదైతే డిస్కస్ చేసినా ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకోండి. జస్ట్ ఒక్కసారి గ్రాఫ్ ది ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను వచ్చి చెప్తాను. అర్ఫిన్ గారు, జస్ట్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ స్పీక్. ఎగ్జాక్ట్ డౌట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసి మీ డౌట్ క్లియర్గా అడగచ్చు మీరు. అన్మ్యూట్ చేశాను, మీ డౌట్ మీరు అడగచ్చు. మీ డౌట్ ఎక్సెల్లోనా లేదంటే లైన్ గ్రాఫ్స్లోనా?
శారదా గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. సార్ రికమెండెడ్ చార్ట్స్ లో పక్కన చార్ట్ ఎలిమెంట్స్ రావట్లేదు సార్. చార్ట్ ఎలిమెంట్స్ రావట్లేదా? అవును సార్, మాది ఓల్డ్ వర్షన్ 2007 ఉంది విండోస్. జస్ట్ క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ అపియర్ అవుతాయండి, ఏ వర్షన్ అయినా కూడా. జస్ట్ చూడండి, జస్ట్ నేను ఈ సెల్ పైన క్లిక్ చేశాను, మళ్ళీ చార్ట్ పైన జస్ట్ క్లిక్ ఇవ్వగానే మనకు ఆ 3 ఆప్షన్స్ అనేది రైట్ సైడ్ టాప్ కార్నర్ లో విజిబిలిటీ సార్ ఉంటుంది. చార్ట్ ఏరియా అని వస్తుంది కానీ అవి రావట్లేదు. సరే, ఒక్కసారి వర్షన్ చేంజెస్ ఏదన్నా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ లో ఎవరన్నా ఉంటే వేరే వర్షన్స్ లో ట్రై చేయండి ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. అప్రిన్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. జస్ట్ మీరు కూడా ఏ డౌట్ ఉందో జస్ట్ క్లియర్ చేసుకోండి. యువర్ వాయిస్ ఈస్ నాట్ క్లియర్. యూ కెన్ స్పీక్ ఇట్ అవుట్. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు గూగుల్ షీట్స్ డిస్కస్ చేద్దాము. గూగుల్ షీట్ వచ్చేసరికి సిమిలర్ లైన్స్ టు ఎక్సెల్ గూగుల్ షీట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. బట్ కాకపోతే ఏదైతే మనకి కమాండ్స్ ఉంటాయో కమాండ్ బార్ లో కొంచెం ఆప్షన్స్ అనేది రీఅరేంజ్ ఉంటాయి. అదే విధంగా కమాండ్ కి మీకు సింబల్స్ ఉంటాయి కదా, ఆ సింబల్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అది ఎలా అనేది జస్ట్ బేసిక్ హోమ్ పేజ్ లోనే మీకు అర్థమైపోతుంది. మొత్తం 1 బై 1 ఒకటి జస్ట్ డేటా టైప్ చేస్తూ అవి ఎలా వర్క్ అవుతున్నాయో మీకు నిన్న ఏదైతే మనం ఎక్సెల్ షీట్ నేర్చుకున్నామో అదే విధంగా డేటా గూగుల్ షీట్ అనేది నేర్చుకుందాం. ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఎక్సెల్ కి స్ప్రెడ్ షీట్ కి డిఫరెన్స్ ఏంటి? ఎక్సెల్ స్ప్రెడ్ షీట్, స్ప్రెడ్ షీట్ అంటే క్లౌడ్ ప్రోడక్ట్ ని మల్టిపుల్ పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ షీట్ క్రియేట్ చేసి నా గూగుల్ డ్రైవ్ లో నేను ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి షేర్ చేసి వాళ్ళని డేటా ఎంటర్ చేయమనొచ్చు. నేను రియల్ టైంలో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ కలెక్షన్ సెంటర్ ఒకటి పెట్టాను. నేను ఒక 20 ప్రోడక్ట్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వెజిటేబుల్స్, ఒక 20 ప్రోడక్ట్స్ నేను డైలీ ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 20 ప్రోడక్ట్స్ కలెక్ట్ చేస్తున్నాను, 10 ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఈచ్ ఫార్మర్ వచ్చేసరికి 2 ప్రోడక్ట్స్ వేస్తున్నారు, 2 వెరైటీస్ వేస్తున్నారు మనకి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు నాకు డెలివర్ చేశారు. నేను ఎంత క్వాంటిటీ డెలివర్ చేశారు, కేజీకి ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ఈ విధంగా డేటా ఎంటర్ చేసుకుంటాను. సపోజ్ ఈ రోజు డేటా ఎంటర్ చేస్తాను. ఈ రోజు డేటా ఎంటర్ చేసి నాకు హైయర్ అథారిటీ, నాకు ఎవరైనా హెడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. సపోజ్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ ద ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేస్తే ఈ రోజు డేటా ఎంటర్ చేస్తారు, ఆ షీట్ ఫార్వర్డ్ చేస్తారు. మళ్ళీ రేపు డేటా వేరే షీట్లో ఎంటర్ చేస్తారు, మళ్ళీ ఆ షీట్ ఫార్వర్డ్ చేస్తారు. ఈ విధంగా రోజుకు ఒక షీట్ క్రియేట్ అయిపోతుంది. లేదంటే సేమ్ షీట్ని యాడ్ చేసి మళ్ళీ పంపిస్తాడు. అదే గూగుల్ షీట్లో వచ్చేసరికి జస్ట్ ఇక్కడ డేటా క్రియేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉంటే చాలు, రియల్ టైంలో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ సేమ్ టైం వర్క్ చేయొచ్చు. ఇక్కడ మనకి షేర్ ఉంటుంది. షీట్ వచ్చేసరికి మీరు గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, మనకి గూగుల్ డ్రైవ్ మీరు ఫోన్ ఓపెన్ చేసినా కూడా రైట్ సైడ్లో మనకి ఒక 6 డాట్స్ ఉంటాయి స్క్వేర్ షేప్లో. దాన్ని క్లిక్ చేశారనుకోండి, షీట్స్ అని ఉంటుంది. ఆ షీట్స్ని ఓపెన్ చేస్తే మీకు షీట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ రైట్ సైడ్లో షేర్ ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి స్ప్రెడ్ షీట్ నేమ్ అడుగుతుంది. స్ప్రెడ్ షీట్ నేమ్ డిఫాల్ట్గా నేను ఏమిస్తాను, శాంపుల్. సేవ్. ఇప్పుడు ఇక్కడ పాపప్ అపియర్ అయింది. ఎవరికి షేర్ చేయొచ్చు, వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ యాక్సెస్ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ మనకి రిస్ట్రిక్టెడ్ ఉంది, లేదంటే ఎనీవన్ విత్ ద లింక్, అంటే జస్ట్ ఈ లింక్ షేర్ చేస్తే చాలు. ఎనీవన్ విత్ ద లింక్ కొట్టాను అనుకోండి, ఇక్కడ మనకి కాపీ లింక్ వస్తుంది. ఇక్కడ
ఆ కాపీ లింక్ క్లిక్ చేసి ఆ లింక్ మాత్రం ఎవరికి షేర్ చేసినా కూడా జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా షీట్ ఓపెన్ అవుతుంది. ఎనీవన్ విత్ ద లింక్ కొడితే. రిస్ట్రిక్టెడ్ కొట్టే అనుకోండి, రిస్ట్రిక్టెడ్ కొడితే మనకి షీట్ షేర్ అవుతుంది కానీ వాళ్ళు డేటా ఏమీ ఎంటర్ చేయలేరు, జస్ట్ చూడగలరు అంతే. సపోజ్ నేను సివిక్ సెంటర్ డాట్ ఇన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, వ్యూవర్, కమెంటర్ అండ్ ఎడిటర్. ఎడిటర్ క్లిక్ చేస్తే అతని డేటా, కంప్లీట్ డేటా మీరు ఎంటర్ చేసింది అతను కూడా డిలీట్ చేయగలడు, ఎంటర్ చేయగలడు. అదే వ్యూవర్ అంటే జస్ట్ షీట్ చూడగలరు అంతే. కమెంటర్ అంటే జస్ట్ కమెంట్ చేయగలడు. అక్కడ మనకి సేమ్ ఎక్సెల్ ఎలా ఉంది ఇక్కడ కూడా అదే విధంగా సెల్స్కి మనం కమెంట్స్ ఇవ్వచ్చు. అతను కమెంట్స్ ఇవ్వచ్చు అంతే సెల్స్కి, డేటాని ఎడిట్ చేయలేడు, డిలీట్ కానీ న్యూ డేటా కానీ ఎంటర్ చేయలేడు. ఇక్కడ మనం యాక్సెస్ డిఫైన్ చేయొచ్చు. వ్యూవరా, కమెంటరా, ఎడిటర్ అనేది మీరు డిఫైన్ చేసి జస్ట్ అప్డేట్ అయిపోతుంది డిఫైన్ చేశారనుకో. ఇక్కడ కాపీ లింక్ కొట్టేసి డన్ కొట్టేస్తే అతనికి యాక్సెస్ డిఫాల్ట్గా అతనికి ఒక యాక్సెస్ అంటే మెయిల్ వెళ్ళిపోతుంది, జీమెయిల్ వెళ్ళిపోతుంది. సో అండ్ సో పర్సన్ మీకు సో అండ్ సో షీట్ షేర్ చేశారు అని చెప్పి ఒక మెయిల్ వెళ్తుంది. అక్కడ డైరెక్ట్ మెయిల్లోంచి అతను షీట్ ఓపెన్ చేయొచ్చు. లేదంటే మీరు డిఫాల్ట్గా ఇక్కడ లింక్ కాపీ చేసి అతనికి పంపించి అతను షీట్ ఓపెన్ చేయమనొచ్చు. ఈ విధంగా యాక్సెస్ అనేది ఇవ్వచ్చు గూగుల్ షీట్. ఇప్పుడు చెప్పండి, ఎక్సెల్ బెటరా, గూగుల్ షీట్ బెటరా? గూగుల్ షీట్కి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫస్ట్ హోమ్ పేజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది గూగుల్ షీట్లో. మీరు నేమ్ని గూగుల్ షీట్కి ఏదన్నా నేమ్ ఇవ్వాలి అంటే టాప్ చూడండి, టాప్లో లెఫ్ట్ ఇక్కడ జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే చాలు. డబుల్ క్లిక్ ఇస్తే సెలెక్ట్ అవుతుంది, మీరు నేమ్ని మార్చొచ్చు. అదేవిధంగా ఎక్సెల్కి ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా మనం మల్టిపుల్ షీట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు డూప్లికేట్ ఉంది. ఈ షీట్ని డూప్లికేట్ చేయాలా లేదంటే కాపీ టు, అంటే సపోజ్ ఆల్రెడీ ఒక షీట్ మీరు క్రియేట్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ని వేరే షీట్లో కాపీ చేస్తున్నారు. సపోజ్ ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ అతను వచ్చేసరికి ఒక షీట్ క్రియేట్ చేశాడు, సెకండ్ అతను కూడా ఇంకొక షీట్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ అతను క్రియేట్ చేసిన షీట్ ఏదైతే ఉందో అతని డేటా వచ్చేసరికి ఒక షీట్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ యొక్క షీట్లో కాపీ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కాపీ టు కొడతాం, న్యూవా ఎగ్జిస్టింగ్, అతనికి ఆల్రెడీ షీట్ క్రియేట్ చేశాడు కాబట్టి ఎగ్జిస్టింగ్ షీట్ కొడతాం. ఎగ్జిస్టింగ్ షీట్ కొట్టిన తర్వాత ఈ విధంగా డ్రైవ్స్ ఓపెన్ అవుతాయి. డ్రైవ్స్ మనం రెస్పెక్టివ్ అతను ఫైల్ ఎక్కడ ఉందో, షేర్డ్ విత్ మీలో ఉందో, మై డ్రైవ్లో ఉందో చెక్ చేసి జస్ట్ ఆ ఫైల్ మీద డబుల్ ట్యాప్ చేయంగానే ఈ షీట్ అనేది అక్కడికి కాపీ అయిపోతుంది, షీట్ అనేది కాపీ అవుతుంది. ఈ విధంగా మనం షీట్స్ అనేది కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ షీట్స్ నేమ్ కూడా జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే చాలు, డబుల్ క్లిక్ ఇచ్చి షీట్ నేమ్స్ ఇవ్వచ్చు. ఈ విధంగా షీట్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మల్టిపుల్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా, లెఫ్ట్లో ప్లస్ ఉంది, ఎన్ నెంబర్ ఆఫ్ షీట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే సేమ్, జస్ట్ ఆ షీట్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ డిలీట్ ఉంటుంది, డిలీట్ క్లిక్ చేస్తే ఆ షీట్ డిలీట్ అయిపోతుంది, మొత్తం ఎంటైర్ షీట్ డిలీట్ అవ్వదు. మీరు ఇక్కడ ఏదైతే రెస్పెక్టివ్ షీట్ ఇక్కడ ఉంటుందో ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వగానే డిలీట్ చేశాను అనుకోండి, ఓన్లీ ఆ షీట్ మాత్రమే డిలీట్ అవుతుంది, మొత్తం ఎంటైర్ షీట్ డిలీట్ అవ్వవు, ఓన్లీ సబ్ షీట్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. దెన్ ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా నాతో టైప్ చేస్తూ రండి. ఫస్ట్ నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా మోడల్ పేపరు, ఫస్ట్లో ఏముంది, సాఫ్ట్వేర్ సేల్స్ ఉంది. ఎన్ని రోస్ ఉంది, 5 రోస్ ఉంది. 5 రోస్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు హోమ్ ట్యాబ్లో చూస్తే హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఉంటుంది మెర్జ్, ఇది మెర్జ్ యొక్క సింబల్. జస్ట్ దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, సేల్స్ అనేది మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ సేల్స్, దీన్ని
సెంటర్ అలైన్మెంట్ చేయాలి అంటే జస్ట్ ఆ సెల్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసారనుకోండి మెర్జ్ పక్కనే ఇక్కడ హారిజంటల్ అలైన్మెంట్, ఇక్కడ 3 అలైన్మెంట్స్ ఉంటాయి మనకి. ఇది లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, దెన్ రైట్ అలైన్మెంట్. ఈ విధంగా అలైన్మెంట్స్ మార్చుకోవచ్చు. దెన్ దాని పక్కనే చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకోటి వర్టికల్ అలైన్ ఉంది. వర్టికల్ అలైన్ అంటే ఏంటి? టాప్, మిడిల్, బాటమ్. ఈ విధంగా టెక్స్ట్ ని మీరు మిడిల్కి కానీ టాప్కి కానీ బాటమ్కి కానీ అరేంజ్ చేసుకోవచ్చు. నేను మిడిల్కి అరేంజ్ చేస్తున్నాను, సెంటర్కి అరేంజ్ చేశాను. దెన్ అదే ఆప్షన్లో అదే టెక్స్ట్ వ్రాపింగ్ ఉంది. టెక్స్ట్ వ్రాపింగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, టెక్స్ట్ కానీ ఆ సెల్కి ఓవర్ఫ్లో అయితే మీరు ఇక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ అంటే మనకి యారో మార్క్ ఇలా ఉంటుంది. అంటే డిఫాల్ట్గా ఆ సెల్లో కంటెంట్ ఓవర్ఫ్లో అయిందంటే డిఫాల్ట్గా మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కంటెంట్ నెక్స్ట్ రోకి రీఅడ్జస్ట్ అయిపోతుంది. సేమ్ మనకి అక్కడ టెక్స్ట్ వ్రాప్ ఎలా ఉంటుందో ఈ విధంగా మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు ఐడియా వస్తుంది. దెన్ నెక్స్ట్ కంటెంట్ బోల్డ్ చేయాలి అంటే ఆ సెల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, బి, కంట్రోల్ బి అన్నా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్ బి అన్నా యూజ్ చేయొచ్చు. దెన్ ఇటాలిక్ అన్నా ఇవ్వచ్చు. దెన్ అదే విధంగా ఏదైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్ కలర్ అంటే ఫాంట్ కలర్ కూడా మార్చొచ్చు. ఫాంట్ కలర్ చూడండి, డిఫాల్ట్ నేను మారుస్తున్నాను, ఫాంట్ కలర్ మారిందా? ఈ విధంగా ఫాంట్ కలర్స్ మార్చుకోవచ్చు. దెన్ అదే విధంగా సెల్కి షేడ్ ఇవ్వాలి, నేను సెల్కి షేడ్ ఇవ్వాలి, క్లిక్ చేశాను, షేడ్ అయిందా? ఈ విధంగా సెల్స్కి షేడింగ్ అనేది చేసుకోవచ్చు. దెన్ ఏదైతే ఇక్కడ మనకి బాక్స్ ఫార్మాట్లో ఉందో అది బోర్డర్స్. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ని ఎక్కడైతే రోస్ మనకి అపియర్ అవ్వాలో, లైన్స్ అపియర్ అవ్వాలో అక్కడ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ వేరియంట్స్ కనిపిస్తాయి మీకు. అంటే సపోజ్ ఇలా బాక్స్ ఉంది అనుకోండి, ఓన్లీ టాప్ లైన్ మాత్రం కావాలా, లేదంటే రైట్ లైన్ కావాలా, లెఫ్ట్ లైన్ కావాలా, బాటమ్ లైన్ కావాలా, లేదంటే ఎంటైర్ సెల్కి లైన్స్ కావాలా, మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు కంటెంట్ సెల్కి మొత్తం లైన్స్ కావాలి. ఇక్కడ మీకు జస్ట్ మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఒక 4 సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని డిఫరెన్స్ తెలుస్తుంది. ఓన్లీ ప్లస్లో మాత్రం మనకి లైన్స్ వచ్చినాయి, ఇంకే ఎడ్జెస్ రాలేదు. సపోజ్ దీన్నే సెలెక్ట్ చేసుకొని నేను ఓన్లీ ఇది కొట్టాను, వేరీ అవుతున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారా? సపోజ్ ఇది కొట్టాను. ఈ విధంగా మనము లైన్స్ అనేది ఎట్ సైడ్ రావాలనేది మన చాయిస్, మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ కంటెంట్కి ఫాంట్ స్టైల్ ఇవ్వచ్చు. ఫాంట్ స్టైల్ మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ అదే విధంగా సైజ్ కూడా ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు, ఏ సైజులో కావాలనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. దెన్ ఇక్కడ ఇంకా హోమ్లో వచ్చేసరికి లెఫ్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే అండో రీడో మీకు ఆల్రెడీ తెలుసు, కంట్రోల్ Z, కంట్రోల్ Y. కంట్రోల్ Z వచ్చేసరికి అండో, కంట్రోల్ Y వచ్చేసరికి రీడో. ఇక్కడ మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా కనిపిస్తాయి. మీరు ఆ ఆప్షన్స్ అన్ని యూజ్ చేయొచ్చు కీబోర్డ్లో, లేదంటే డిఫాల్ట్గా ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకి అండో రీడో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ ప్రింట్ ఉంటుంది. ప్రింట్ సేమ్ మనం ఎక్సెల్ ఎలా డిస్కస్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీయచ్చు, సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫార్మాట్ పెయింటర్ ఐడియా ఉంది కదా మీకు. ఫార్మాట్ పెయింటర్ అంటే కంటెంట్ కాపీ అవ్వదు, బట్ ఆ సెల్లో ఉన్న ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మీరు బోల్డ్ ఇచ్చారా, కలర్ ఇచ్చారా, ఇంకేమన్నా ఫీచర్స్ స్పెసిఫై చేశారా, సపోజ్ నెంబర్ అయితే మీరు డిఫైన్ చేసి ఉంటారు ఏ ఫార్మాట్లో ఉండాలి, అది యాజ్ టీజ్గా మీరు ఎక్కడైతే కాపీ పేస్ట్ చేస్తారో అక్కడికి కాపీ అవుతుంది ఫార్మాట్ పెయింటర్ అంటే. నెక్స్ట్ ఇక్కడ దెన్ మీకు ఇక్కడ సమ్ ఏదైతే ఉందో, ఫిల్టర్ ఆల్రెడీ ఐడియా ఉంది మీకు. సమ్ ఏదైతే ఉందో సమ్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేశానంటే సమ్ వస్తుంది. మీరు ఏదైతే ఎక్సెల్లో మనం డిస్కస్ చేసామో సిమిలర్ లైన్స్లో ఇక్కడ కూడా అదే విధంగా మనము చేయొచ్చు. జస్ట్ సమ్ మీద క్లిక్ చేసి పైన సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకోవడం పద్ధతి, ఆపరేషన్ పెర్ఫామ్ చేసే పద్ధతి అంతా సిమిలర్ లైన్స్ ఉంటుంది. అందుకే జస్ట్ మీకు కమాండ్ ఎక్కడ ఉందో చూపిస్తున్నాను.
ఇక్కడ మనకి 3 వర్టికల్ లైన్స్ లో చూస్తే ఇక్కడ సమ్ ఉంటుంది, సమ్కి సంబంధించిన ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో యావరేజ్ కానీ కౌంట్ మ్యాక్స్ మిన్ అన్ని ఫార్ములాస్ ఇక్కడ ఉంటాయి. దెన్ ఇక్కడ మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది ఫ్రీజ్. ఫ్రీజ్ వచ్చేసరికి ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆ సెల్ పైన క్లిక్ చేస్తాను. సెల్ పైన క్లిక్ చేసి వ్యూలోకి వెళ్తాను. వ్యూలో ఇక్కడ ఫ్రీజ్ ఉందా? వ్యూలో ఫ్రీజ్ ఉంది. ఇక్కడ ఫ్రీజ్ మీరు స్పెసిఫై చేయొచ్చు. మీకు రో కావాలా, కాలమ్స్ కావాలా, ఏదనేది మీరు క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలనేది క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు అప్ టు రో 2 ఉంది, ఇక్కడ అప్ టు కాలమ్ బి ఉంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఎందుకు రాలేదంటే మనం ఆల్రెడీ మెర్జ్ చేస్తున్నాం కదా. మెర్జ్ కానీ చేస్తే కాలం వైజ్ మనం చేసినప్పుడు ఇక్కడ ఫ్రీజ్ అనే కమాండ్ అప్లికబుల్ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సెల్స్ని మర్జ్ చేసాం కాబట్టి ఆప్షన్ తీసుకోదు. మళ్ళీ మనం అన్మెర్జ్ చేసేసినాం అనుకోండి, అన్మెర్జ్ చేసేసి ఇప్పుడు ఫ్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వ్యూ ఫ్రీజ్, సపోజ్ లెట్స్ టేక్ కాలం బి. ఇప్పుడు ఫ్రీజ్ అయిందా? కాలం బి వరకు ఫ్రీజ్ అయింది. నెక్స్ట్ అదే విధంగా మీకు ఎక్కడి వరకు కావాలో ఫ్రీజ్ రోస్ అప్ టు రో 3. చూడండి, టాప్ ఉన్నప్పుడు టాప్ 2 రోస్ ఏదైతే ఉన్నాయి, టాప్ 3 రోస్ అవి మూవ్ అవ్వు, అవి ఫిక్స్డ్ ఉంటాయి. లెఫ్ట్ టు రైట్ కూడా లెఫ్ట్లో ఏదైతే మనం ఫ్రీజ్ చేసామో అవి తప్ప రిమైనింగ్ మూవ్ అవుతాయి. ఈ విధంగా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే సేమ్ వ్యూలోకి వెళ్తాం. వ్యూలోకి వెళ్ళి ఫ్రీజ్లోకి వెళ్ళి నో రోస్, అదే విధంగా మళ్ళీ ఫ్రీజ్లోకి వెళ్ళి నో కాలమ్స్, నో కాలమ్స్. ఈ విధంగా మనం ఫ్రీజ్ని రిమూవ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ ఇంకా మీరు నేర్చుకోవాల్సిన కమాండ్ ఒకటి ఫార్మాటింగ్. సపోజ్ నాకు ఈ సెల్స్లో ఫార్మాటింగ్ డిఫైన్ చేయాలి అంటే నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఈధర్ కరెన్సీ కానీ కరెన్సీ డెసిమల్ నెంబర్ ఫార్మాట్, అది ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా. ఫార్మాట్లోకి వెళ్ళి నెంబర్ ఫార్మాట్ డిఫైన్ చేస్తున్నారు అనుకోండి, నెంబర్లోకి వెళ్తారు. నెంబర్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. డిఫాల్ట్గా మీరు అవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కస్టమైజ్డ్ కావాలంటే ఇక్కడ కింద చూడండి కస్టమ్ నెంబర్ ఫార్మాట్. కస్టమ్ నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఏ ఫార్మాట్ కావాలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మీకు రైట్ సైడ్ ఉందో ఇవి అబ్జర్వ్ చేయండి. ఇవి అబ్జర్వ్ చేసి మీకు సూటబుల్ ఫార్మాట్ మీరు సెలెక్ట్ చేసి అప్లై కొట్టచ్చు. సపోజ్ నాకు కరెన్సీ తోటి కావాలి, కరెన్సీ. ఇది చూడండి, కరెన్సీ ప్లస్ డెసిమల్స్ కూడా ఉందా ఈ ఫార్మాట్. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి అప్లై కొడతాను. ఏదైతే మనం సెల్స్ సెలెక్ట్ చేసుకున్నామో వాటికి అపియర్ అవుతుంది. సపోజ్ 134 సేమ్ వచ్చిందా ఫార్మాట్. ఈ విధంగా ఫార్మాట్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి. దెన్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే డ్రాప్ డౌన్స్ యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కంటెంట్ ద్వారా క్రియేట్ చేస్తాను. ఇక్కడ సెల్లో మనం డేటా వ్యాలిడేషన్ అంటాం. డేటా వ్యాలిడేషన్ సపోజ్ ఇక్కడ జియోగ్రఫీ ఉన్నారు అనుకో, జియోగ్రఫీ. సపోజ్ జియోగ్రఫీ డీల్ చేసే వాళ్ళు ఒక 5 మాస్టర్స్ ఉన్నారు అనుకోండి, 5 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. నేను జియోగ్రఫీ ఎవరిని అలొకేట్ చేయాలి, నేను ఎయిదర్ మాన్యువల్గా వాళ్ళ పేరు ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదంటే డ్రాప్ డౌన్ ఇస్తాను. అంటే వాళ్ళ నేమ్స్ అంటే ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేసేస్తాను. ఆ డ్రాప్ డౌన్లో వాళ్ళ నేమ్స్ ఫీడ్ చేస్తాను. మనకు కావాల్సిన నేమ్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వ్యూ మోర్ సెల్ కాలమ్స్ ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ ఉంటుంది. డేటా వ్యాలిడేషన్ రూల్స్ ఇక్కడ వచ్చాయి చూడండి. ఇక్కడ యాడ్ రూల్ అప్లై రేంజ్ మనకి డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ మాత్రం మనం మార్చుకుంటే చాలు. అప్లై రేంజ్ అంటే నేను ఒక సెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు సెల్స్ రేంజ్ కావాలంటే సెల్ రేంజ్ ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే
మీరు ఇచ్చిన తర్వాత జస్ట్ కాపీ పేస్ట్ చేసినా కూడా మీకు ఫార్ములా డేటా వ్యాలిడేషన్ రూల్స్ కాపీ అయిపోతాయి. ఇప్పుడు ఒక సెల్కే ఇస్తున్నాను. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఫ్యాకల్టీ 1 ఇచ్చాను, ఫ్యాకల్టీ 2 ఇచ్చాను. ఇప్పుడు మీకు ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ అనదర్ ఐటమ్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఇంకా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు ఇవ్వచ్చు. నేను 2 వరకే తీసుకున్నాను. ఇక్కడ మీరు కలర్ కోడ్స్ కూడా ఇవ్వచ్చు. కలర్ కోడ్స్ కూడా రెస్పెక్టివ్ పర్సన్ కి ఏ కలర్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. డిఫైన్ చేసిన తర్వాత డన్. డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చిందా. ఇప్పుడు మీరు ఇంకెవరైనా యాడ్ చేయాలనుకోండి, డిఫాల్ట్ గా ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆ రూల్ ఓపెన్ అయిపోతుంది రైట్ సైడ్ లో. మీరు ఇంకొక ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ డేటాని నేను వర్టికల్ కాలమ్ కి ఎంటర్ చేయాలనుకోండి, డ్రాగ్ చేసుకుంటాను అంతే. డ్రాగ్ చేసుకుంటాను. సేమ్ మీకు హార్జెంటల్ కావాలన్నా కూడా ప్లస్ సింబల్ వస్తుంది కదా ఈ కార్నర్ లో, డ్రాగ్ చేసుకోవచ్చు. లేదంటే రెస్పెక్టివ్ సెల్లో మాత్రమే మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ సెల్లో ఇలా క్లిక్ చేయండి, కంట్రోల్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. కాపీ అయిందా? రూల్స్ కాపీ అయినాయా? మీరు ఇట్లా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ పొజిషన్స్ కావాలి అంటే. ఈ విధంగా మనం డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా రోస్ కాలమ్స్ అడిషన్ డిలీషన్ ఇవంతా సిమిలర్ లైన్స్ ఆఫ్ ఎక్సెల్ ఓన్లీ. సేమ్ కాలమ్స్ ని మనం సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ జస్ట్ కర్సర్ ప్లేస్ చేస్తే ఈ విధంగా ప్లస్ సింబల్ వస్తుంది, మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. దెన్ రీసైజ్కి వెళ్ళాలంటే సేమ్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ డిలీట్ క్లియర్ ఇవంతా జస్ట్ మీరు ఆపరేషన్స్ చూసారంటే అర్థమైపోతాయి. జస్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఇవంతా. ఇక్కడ రీసైజ్ కాలమ్స్ ఉన్నాయి కదా, రీసైజ్ చేయొచ్చు. రీసైజ్ కాలమ్స్ కొట్టంగానే వాల్యూ అడుగుతుంది, ఇక్కడ ఆ వాల్యూ ఇచ్చేసి ఓకే కొట్టచ్చు. లేదంటే ఫిట్ టు డేటా అంటే మీరు ఆ సెల్స్ లో స్పెసిఫిక్ డేటా ఎంటర్ చేశారు అనుకోండి, ఆ డేటా వరకే మనకి కాలం అనేది అపియర్ అవుతుంది, డేటా ఫిట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా అంతే. ఈ విధంగా మనం కాలమ్ సైజెస్, అదే వర్టికల్ వచ్చేసరి వర్టికల్ అయితే కాలమ్ సైజెస్, హారిజంటల్ అయితే మనం రో సైజెస్ పెంచుకోవచ్చు ఈ విధంగా. దెన్ అదే విధంగా సపోజ్ నేను ఒక 3 కాలమ్స్ ని హైడ్ చేయాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చాను, హైడ్ కాలమ్స్ ఉందా, హైడ్ చేశాను. మళ్ళీ వాటిని అన్హైడ్ చేయాలి అంటే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ యారో మార్క్ ఉందా, యారో మార్క్ అపియర్ అవుతుంది. ఎక్కడైతే హైడ్ చేశారో ఆ ప్లేస్ లో ఒక చిన్న యారో మార్క్ క్రియేట్ అవుతుంది. ఆ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ అన్హైడ్ అయిపోతాయి. ఈ విధంగా రోస్ ని హైడ్ అండ్ అన్హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ కవర్ అయిపోయినాయి. దెన్ వ్యూ కంప్లీటెడ్. ఇన్సర్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ మనం సిమిలర్ లైన్స్ ఆఫ్ ఎక్సెల్ ఉంటుంది. ఫార్మాట్ లో ఇంపార్టెంట్ కమాండ్స్ డిస్కస్ చేసాము. దెన్ సార్టింగ్ అవంతా సిమిలర్. సార్టింగ్ మనం డిస్కస్ చేసాం కదా, ఫిల్టర్స్ ని పెట్టి ఎలా క్రియేట్ చేయాలి సేమ్ ఉంటుంది. ఫిల్టర్స్ ని ఎలా పెట్టాలి హెడ్డింగ్స్ కి, అదే విధంగా డేటా ఎలా సార్టింగ్ చేయాలో మనం ఎక్సెల్ లో ఎలా అయితే డిస్కస్ చేసామో సిమిలర్ లైన్సే ఉంటుంది ఇక్కడ కూడా. మీకు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చానో ఎక్సెల్ పైన సేమ్ అసైన్మెంట్ మీరు గూగుల్ షీట్ ద్వారా చేయండి. సేమ్ అసైన్మెంట్ గూగుల్ షీట్ లో రిఫ్లెక్ట్ చేయండి. రిఫ్లెక్ట్ చేసి తీసుకొని రండి, రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్? ఎనీ డౌట్స్? గూగుల్ షీట్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డ్రాప్ డౌన్స్ జస్ట్ సెల్ ఉంది కదా, సెల్లో నేను దీనిపైన క్లిక్ చేయకూడదు, డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయకూడదు. జస్ట్ ఈ కార్నర్ లో కొంచెం ఇక్కడ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి కంట్రోల్ సి, సపోజ్ ఇక్కడ కావాలంటే కంట్రోల్ వి, ఇలా కాపీ చేయొచ్చు. మీరు సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే
ఫార్ములా చేస్తారు, సమ్ ఫార్ములా చేశారు అనుకోండి. సమ్ ఫార్ములా డేటా వచ్చేసరికి కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ అయినప్పుడు ఆ డేటా వాల్యూ అనేది మారిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇక్కడ పేస్ట్ స్పెషల్ ఉంది కదా, పేస్ట్ స్పెషల్లో మీకు వాల్యూస్ ఓన్లీ, ఫార్మాట్ ఓన్లీ, ఫార్ములా ఓన్లీ, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవి మీరు కావాల్సిన ఆప్షన్ మాత్రమే తీసుకోండి. సపోజ్ మీరు సమ్ చేశారు కదా, ఆ సమ్ వాల్యూ ఇంకా వేరే దగ్గరికి కాపీ చేస్తున్నారు. అప్పుడు మీకు జస్ట్ వాల్యూ కావాలంటే కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసేటప్పుడు రెస్పెక్టివ్ సెల్లో పేస్ట్ వాల్యూస్ ఓన్లీ, మీకు ఫార్ములా కావాలంటే పేస్ట్ ఫార్ములాస్ ఓన్లీ. ఈ విధంగా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు ఏదైనా గూగుల్ షీట్స్ పైన డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఆఫ్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా మీకు ఏదైనా గూగుల్ షీట్స్లో డౌట్స్ ఉంటే అడగండి. ఫాలో అవుతున్నారా ల్యాప్టాప్స్ తెచ్చుకున్న వాళ్ళు? ఎవరైనా స్ట్రక్ అయ్యారా? మీరు రెస్పాన్స్ ఇస్తేనే నాకు అర్థమవుతుంది ఫాలో అవుతున్నారా లేదా అని. లాస్ట్ మీరు? ఓకే ఫైన్. మీరు? ఓకే. అసైన్మెంట్ 2 వచ్చేసరికి పీపీటీ పైన ఆల్రెడీ మీకు గ్రూప్లో షేర్ చేశాను. ఎంతమంది చూసారు సొల్యూషన్స్? ఓకే, అర్థమైందా ఎలా చేసాం అనేది? అర్థమైందా? రేపు వచ్చి కంప్లీట్ మనం ఏదైతే అసైన్మెంట్స్ ఇచ్చామో, పీపీటీ పైన ఒక అసైన్మెంట్ ఇచ్చాం, ఎక్సెల్ షీట్ పైన ఒకటి, ఇంకోటి సేమ్ అసైన్మెంట్ గూగుల్ షీట్స్ పైన ఒకటి. ఈ 3 అసైన్మెంట్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఆన్సర్స్ ఎవరైతే చేయలేదో రేపు చేసుకొని రండి. రేపు ఓన్లీ దీనిపైన డిస్కస్ చేద్దాం. ఎల్లుండి వచ్చేసరికి మనకి లాస్ట్ టాపిక్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, వర్డ్ డాక్యుమెంట్ డిస్కస్ చేద్దాం. క్లియర్? రేపు అందరూ చేసుకొని వస్తారా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ క్లాస్ స్ట్రెంత్ 6, 9, 10, 13, 16, 19, 20, 22 మెంబర్స్ ఉన్నారు. రేపు ఫుల్ మెంబర్స్ అందరూ 22 మెంబర్స్ చేసామని చెప్పాలి. సబ్మిట్ చేస్తున్నారా గూగుల్ ఫామ్స్లో? గూగుల్ ఫామ్స్లో సబ్మిట్ చేయండి. నేను రేపు మార్నింగ్ అన్ని ఆన్సర్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ రెస్పాన్సెస్ అన్ని చెక్ చేస్తాం. చెక్ చేసి మీకు రిప్లై కూడా ఇస్తాను. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఇంటి దగ్గర మీరు క్లియర్ చేసుకోకపోతే 3 to 4 మధ్యలో నేను అవైలబుల్ ఉంటాను గ్రౌండ్ ఫ్లోర్లో. మీరు వచ్చి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్ లేని వాళ్ళు మనకి ఒక 2 ల్యాప్టాప్స్ కింద 2 డెస్క్టాప్స్ కింద అవైలబుల్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు స్లాట్స్ ఇచ్చేస్తారు రేపటి నుంచి. స్లాట్స్ బుక్ చేసుకొని ఆ స్లాట్స్లో మీరు అటెండ్ అయ్యి డెస్క్టాప్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది థియరిటికల్ క్లాస్ కాదు, ప్రాక్టికల్ క్లాస్. నేను ఎంత చెప్పినా మీరు చేస్తేనే మీకు వస్తుంది. సింపుల్. మీరు వినేసి చదువుకుంటాను అంటే వర్కౌట్ అవ్వదు. ఇంకొక 2 days తర్వాత తీసుకున్నారంటే ఏం అర్థం కాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్? హౌ టు ఇంక్రీజ్ ద కాలమ్ విడ్త్ ఇన్ ద గూగుల్ షీట్. సార్ సెకండ్ అసైన్మెంట్ ఎలా చేయాలి? సెకండ్ అసైన్మెంట్ ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్ ప్లస్ ఆన్సర్స్ కూడా షేర్ చేసాము. ఒక్కసారి చేయకపోతే క్వశ్చన్ పేపర్ యూస్ చేసి ఆన్సర్స్ చేసి ఫామ్లో సబ్మిట్ చేయండి. అదేవిధంగా మీకు పీపీటీ ఫార్మాట్లోనే ఇచ్చాను నేను అప్లోడ్ చేయమని చెప్పి. ఎందుకంటే మీరు ఓపెన్ చేసి క్లిక్ చేస్తే నేను ఎలా ఇచ్చాను అనేది జస్ట్ సెల్ పైన క్లిక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అందుకోసం డైరెక్ట్ సోర్స్ ఫైల్ ఇచ్చేసాను, పీడిఎఫ్ ఇవ్వకుండా. మీరు చెక్ చేసుకోండి. రేపు అసైన్మెంట్స్ యొక్క ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇక్కడ మీరు గూగుల్ షీట్లో వచ్చేసరికి కాలం విడ్త్ జస్ట్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్స్ మధ్యలో మనకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, సపరేషన్ లైన్. జస్ట్ ఆ లైన్స్ని యూస్ చేసి మనం కాలం లెంత్ని విడ్త్ని డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. మీకు స్పెసిఫిక్గా ఈక్వల్ కాలం కావాలి అంటే ఈ 2 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఈ 2 కాలమ్స్ కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రీసైజ్ ఉంది, రీసైజ్ కాలమ్స్ యూస్ చేసి ఇక్కడ మీరు స్పెసిఫిక్ నెంబర్ డిఫైన్ చేయొచ్చు. సపోజ్ 150. ఈ విధంగా కాలమ్స్ అనేది మనం రీసైజ్ చేసుకోవచ్చు. ఇచ్చాను. ఈ విధంగా మనం కాలం విడ్త్ అనేది పెంచుకోవచ్చు. సిమిలర్ లాజిక్ టు రోస్.
రోస్లో కూడా మీరు క్లిక్ చేస్తే రీసైజ్ రోస్ అని వస్తుంది. రీసైజ్ రోస్ యూస్ చేసి రో హైట్ని చేంజ్ చేసుకోవచ్చు. I hope it is clear for you regarding Excel and Google Sheets. Tomorrow we'll discuss assignments. Then day after tomorrow we'll discuss Word document. ఎవరైతే పీపీటీ ప్లస్ ఎక్సెల్ గూగుల్ షీటు వినలేదో, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ లేదా జాయిన్ అయ్యి చేయని వాళ్ళు కానీ అసైన్మెంట్స్ ఇవాళ అందరూ కంప్లీట్ చేసేసేయండి. కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్.